మీ అన్న సంగతి నీకు తెలీదా చిట్టమ్మా? ఆయనది సిగ్గు శరం లేని జన్మ. నోటికొచ్చినట్టు వాగుతాడు. ఆ మాటలు నమ్మి మీరెక్కడవేంటి? అంటే మీకు కూడా సిగ్గు శరాలు లేవా? ఇదిగో నేలాంబరే, ఆటో దొరకలేదని పైగా కోడలు అని ఈ కారు ఎక్కినాం. గతి లేక ఎక్కలేదో. అబ్బో, ఈ పౌరుషాలకేం తక్కువ లేదు. కొడుకు ఎక్కమనగానే తగుదునమ్మా అంటూ కారు ఎక్కారు చూడు, అప్పుడే అర్థమవుతుంది మీ చిల్లర బుద్ధులేంటో. వదినా, అత్త మావలకి మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద తప్పావో నేను కూడా మర్యాద తప్పాల్సి వస్తుంది. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? కారుకున్న 4 టైర్ల గాలి తీసేస్తాను. అప్పుడు కారు మిమ్మల్ని మోసుకెళ్ళడం కాదు, మీరే కార్ని మోసుకెళ్లాల్సి వస్తుంది. చూసుకో. వచ్చిటి ఈ తప్పంతా నాదేనే. దాన్ని అడగకుండా ఏమందలే అన్న నమ్మకంతో మిమ్మల్ని కారెక్కమన్నానే. దీంతో నా తల్లిని తండ్రిని చెల్లిని తిట్టించాను. ఈ బుద్ధి తక్కువ పని చేసింది నేను. అందుకే చెంపలేసుకుంటున్నాను. అయ్యో, నువ్వెందుకు చెంపలేసుకుంటావు భాస్కరు? నిజానికి నన్ను అడగకుండా కారెక్కినందుకు వాళ్ళు కదా చెంపలేసుకోవాలి. అవునులే, సిగ్గులేని జన్మలు కదా, అందుకే చెంపలేసుకోరు. సిగ్గులేని జన్మ మాదే. సరే, సిగ్గులేని జన్మ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడు. అన్న వదిన కారం తెలిసి కూడా ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే చెప్పావు కదా మాది సిగ్గులేని జన్మని. సిగ్గులేని వాళ్ళంతా ఇలాగే చేస్తారు. అందుకే నేను చేస్తున్నాను, గాలి తీసేస్తున్నాను. ఆ తర్వాత నువ్వు ఇంటికి ఎలా వెళ్తావో నేను చూస్తాను. వద్దు వద్దు చిట్టి, తప్పైపోయింది. క్షమించు, ఇంకోసారి ఇలా మాట్లాడను. సిటే క్షమాపణ చెప్తుంది కదా, వదిలే అమ్మా. క్షమాపణలు చెప్పావు కాబట్టి వదులుతున్నాను. ఇదిగో నీలా, ఇంకా సొత్తా పెట్టి అమ్మా నాన్న చెల్లిని రమ్మని చెప్పు. తప్పైపోయింది చిట్టమ్మ. అందరూ వచ్చి నా కారెక్కండి. చాలే, తీసుకొచ్చింది మా హబ్బోడి కారు. మా వదిన కారైతే మా అన్నీ కారు, మా అన్నీ కారైతే మా కారు అన్న స్వతంత్రంతో ఎక్కిపోయాం. కానీ నువ్వేం చేసావు? అత్త మామ ఆడపడుచని కూడా చూడకుండా అవమానించావు. మా జీవితంలో నీ కారెక్కితే నీ చెప్పించుకోటు. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. రండి కారెక్కండి. సిటే నన్ను క్షమించు సిటే. ఒరే అనియా, నువ్వు మా దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పడం కాదురా, ముందు వదినకి బుద్ధి చెప్పు చాలు. ట్రై చేస్తాను. అడో కాంతమ్మ గారి ఇంటికి వస్తావా? నాన్న ఎక్కడ? ఒరే వీరనారాయణ, చెప్పమ్మా. ఒకసారి చిట్టమ్మ ఇంటికి వెళ్దామా? ఎందుకమ్మా? అప్పుడెప్పుడో వాళ్ళ అమ్మా నాన్న కాశీకి వెళ్లారని చెప్పింది కదా. అవును. వాళ్ళు కాశీ నుంచి వచ్చారో లేదో తెలుసుకుందామని. ప్రస్తుతానికి కాంతమ్మ ఇంటికి వెళ్తున్నాం కదమ్మా. ఆ ఫంక్షన్ అయ్యాక రిటర్న్లో వాళ్ళ ఇంటికి వెళ్దాం, సరేనా? సరేలేరా, కానీ ఈరోజు మాత్రం వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి తీరాల్సిందే. అసలు వాళ్ళ అమ్మా నాన్నల్ని చూడాలని ఎందుకమ్మా అంత ఆత్రం పడుతున్నావు? ఏమోరా, నాకెందుకో అనుమానంగా ఉంది. ఏమని? మన దగ్గర ఆ చిట్టమ్మ తన తల్లిదండ్రుల్ని దాస్తుందని. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. నా అనుమానం నిజమే అయితే చిట్టమ్మ ఆ కోకిలమ్మ కుటుంబరావు దగ్గరే
లేక నా అనుమానమో నాకు తెలీదు. కానీ నా మనసెక్కడో చెప్తోంది ఆ చిట్టమ్మ మన వారసురాలేనని. అవును, మీ అమ్మా నాన్న లేరమ్మా? అది బయటికి వెళ్ళారు బాబాయ్. ఒక్కసారి మీ అమ్మా నాన్నలకు థ్యాంక్స్ చెప్పొస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు నేను మీ ఇంటికి మీ అన్న కూతురులాగా నాటకం ఆడడానికి వస్తానంటే ఇల్లు ఒప్పుకోకపోవచ్చు. మీ అమ్మా నాన్న చుట్టాలింటికి వెళ్ళారన్నావు, ఎప్పుడొస్తారమ్మా? వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్న అట్నుంచటే కాశీకెళ్లారంట. అయితే చూద్దామమ్మా. నీ అనుమానమే నిజమైతే ఆ చిట్టెమ్మే మనకు వారసురాలవుతుంది. లేదా మన అనుమానం తప్పైతే తనను వదిలేద్దాం. అలాగే నాన్న. చిట్టమ్మా, మేం పుట్టినరోజు ఫంక్షన్కి వస్తున్నట్టు మీ కాంతమ్మకి తెలిసినా? తెలీదు నాన్న. అదేటమ్మా, అత్తింటికి అమ్మా నాన్న నట్టుకెళ్ళినప్పుడు ఓ మాట అత్తను అడగాలి కదా. నువ్వు బాలేదానివా అమ్మా? ఆవిడని అడిగి ఆవిడ పర్మిషన్ తీసుకొని రావడానికి జరిగేది ఆవిడ ఫంక్షన్ కాదు, నా సెల్లెలి ఫంక్షన్. నిజమేనమ్మా, పుట్టినరోజు నీ చెల్లిదే, కానీ చేయిస్తుంది నీ అత్తగారు కదా, అందుకే అన్నాను. నాన్న మీరేం భయపడకండి, మీ ఇద్దరిని తీసుకురమ్మని లత మరీ మరీ చెప్పింది. మీరు రాలేదనుకో పాపం బాధపడుతుంది కదా. భలే దానివమ్మా, నువ్వేమో లత గురించి ఆలోచిస్తున్నావు. మేం ఫంక్షన్కి వస్తే మా ఇద్దరం అవమానపడతామేమోనని బాధపడుతున్నాం. నాన్న మీరేటి భయపడకండి, ఇద్దరు మనుషులు వచ్చినంత మాత్రాన అక్కడ తిండికేం తక్కువ వదలండి. ఏమైందిరా? సార్ కార్ ఎందుకో ప్రాబ్లం వచ్చింది సార్, దిగి చెక్ చేస్తా. సరే వెళ్ళి చెక్ చేయి. పెద్దనా ఇంటికాడ చెప్పవచ్చావా? నేను చెప్పొచ్చాను లేవయ్యా, నువ్వే కాస్త కళ్ళు రోడ్డు మీద పెట్టి నడుపుకో. అలాగేలే, నేను కనుక బ్రేక్ కొట్టపోయి ఉంటే పైకి వెళ్ళేవాడివి. నేను పైకి పోవడం కాదురా, నేను లాయర్ని. నాకు కనుక కోపం వచ్చిందంటే నువ్వు జైలుకు పోతావు. నాన్న ఎలా ఉంది? పర్లేదమ్మా. ఇది కూడా ఎవరన్నా పెద్ద ఇంత కూడా ఎందుకో వదిలే. కోకిలమ్మ కుటుంబరావు, ఆటోలో ఉంది కోకిలమ్మ కుటుంబరావు కదా, భలే దొరికారు. ఆ దేవుడే ఈ రోజు మమ్మల్ని కలిపినట్టున్నాడు. వదలను, ఈ రోజు నిజం చెప్పే తీరుతాను. ఏమైందిరా? సార్ చాలా కష్టంగా ఉంది సార్, నేను వెళ్ళి మెకానిక్ తీసుకొస్తా. సర్లే, ఏదైనా ఆటో వస్తే చూడు. అమ్మా నేను ఆటోలో వెళ్ళిపోతాం, మీరు మెకానిక్ షెడ్కి వెళ్ళండి. అలాగే సార్. సరే చెయ్యి. వీడేవాడు రోడ్డు గడ్డా నిలబడి చేయుతున్నాడు. అది సార్ ఆటో వస్తుంది సార్. కాంతం ఏంటి అడ్రస్ చెప్పు. అలాగే సార్. వచ్చి బాబాయ్, పోయినాను బాబాయ్. వచ్చి బాబాయ్, ఆయన వీరనారాయణ బాబాయ్ మనిషి కదా. ఇప్పుడు గనక మమ్మల్ని చూసాడంటే వీరనారాయణ బాబాయ్ చేతిలో మా సావుకాయం, మమ్మల్ని చంపేస్తాడు. వీరనారాయణ బాబాయ్ మనిషి అమ్మా దారి కట్టంగా నుంచున్నాడు.
వద్దు వద్దు ఆపదు, పని పని పని. ఏరా చెయ్యితే కలగలుపుతుంటదా? ఆటో ఆపాలని జ్ఞానం లేదా అన్నా? వెనక ప్యాసింజర్స్ ఉన్నారన్నా, అందుకే ఆపలేదన్నా. అర్థం చేసుకో అన్నా. సార్ కార్ స్టార్ట్ అయింది సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్ సార్ కార్ స్టార్ట్ అయింది, రారా. వస్తా సార్. అమ్మయ్యా, కొంచెంలో తప్పించుకున్నా నాన్న, లేకపోతే ఏమయ్యేదో ఏటో. అవును తల్లి, ఆ దేవుడే మనల్ని కాపాడినాడు. అవును, ఈ ఎర్నారాయణ ఎక్కడికి వెళ్తున్నాడంటో? అదే నాన్న, నాకు అర్థం కావట్లేదా? కాంతం ఇంటికైతే రావట్లేదు కదా. చచ్చా, కాంతం ఇంటికి ఆయన రాలేదన్నా. ఎందుకంటే కాంతమ్మ గారు వీరనారాయణ బాబాయ్కి తెలిసే అవకాశమే లేదు. పోన్లే అమ్మా, రాకపోతే అదే 10,000. పోనీ. కుటుంబరావు, కోకిలమ్మ, కుటుంబరావు, కుటుంబరావు. కాంతం గారండి, కాంతం గారండి. కాంతం గారండి. దాని సంట చూద్దాం. ఏమే పొట్టికిలంక మా ఓడి తలపాలు కొడతావే నువ్వు? తల పగలు కొట్టడం కాదురా, మిమ్మల్ని చూస్తుంటే ఒంటి మీద తేళ్లు జర్రలు పాకుతున్నంత కంపరంగా ఉంది. ముందు బయటికి వెళ్ళండి. బయటికి పోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఊరుకుంటుంటే ఓ ఎగసకాలు పోతున్నావా? నా జేబులో ఉన్న సెల్ ఫోన్ సైజు లేవు, నువ్వు పెద్ద జాకీ చాన్లో ఫీల్ అయిపోతున్నావు. చెప్తా నీ సంగతి. ఇదిగో కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. ఏంట్రా పులి? చూడండి అమ్మగారు, మీ పొట్టికిలంక మా కోటి గారి తల ఎలా కొట్టిందో. ఏయ్, వాణ్ణి కొట్టావా? కొట్టడం కాదమ్మగారు, ఆ ఎదవన్నర ఎదవ చేసిన పనికి చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. కానీ ఎంతైనా ఇంటి పని మనిషిని కదమ్మా, అందుకే చేతిలో ఉన్న వస్తువును విసిరి నా కోపానికి సర్ది చెప్పుకున్నానమ్మా. ఉద్ధరించావులే, వాళ్ళు నా మనుషులు. వాళ్ళని ఇంకొకసారి అవమానించావనుకో నా సంగతి తెలుసుగా. క్షమించండి అమ్మా. అవతలకి. మీరేంట్రా ఫోన్ కూడా చేయకుండా మరి ఇంటికి తగలడ్డారు? అంటే రాత్రులు ఒంటరిగా పడుకోలేకపోతున్నానమ్మా. మీరు బేగ్గా పెళ్లి చేస్తే చిలకా గోరెంకల్లాగా కాపురం చేసుకుంటాం. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఆ సిట్టమ్మ చేతిలో సావు తప్పు కన్ను లొట్టపోయింది. ఆ ఏడింకా సల్లారక ముందే పెళ్లి చేయమన్నావు అనుకో, సిట్టమ్మ వచ్చి నీకు సావు మేళ మోగించేస్తది. ఇదిగో గుండానయ్య, అనవసరంగా చిట్టమ్మను గుర్తు చేసి నాకొచ్చిన మూడంతా సలార్చబాక. అవునన్నయ్య, ఆ రోజు కనుక ఆ చిట్టమ్మ అడ్రాకపోయింటే ఆ లతకి మా బావకి పెళ్ళైపోయి ఉండేది తెలుసా? మా అక్క గనక రాకపోతే ఈ పాటికి మీ ఇద్దరికి సావు కూడా అయిపోయేది తెలుసా? నువ్వాగ్ర తమ్ముడు. ఏ పులి, నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. దాని గురించి పదే పదే గుర్తు చేశావనుకో నీ తల కూడా
నా తమ్ముడి గుండులాగా అయిపోతుంది. అంత పని ఎందుకులేమ్మా, జుట్టు ఉంటేనే నా మొహం ఎవడు చూడట్లేదు. అట్లాంటిది ఆ గుండ్లా తయారైంది అనుకోండి, నా మొహం నేనే చూసుకోలేను. అవునంటే ఆయన కాబట్టి ఇంకా ఆ గుండుతో బతుకున్నాడు కానీ అదే మా గంటలు అయితే ఈ పాడికి చెరువులోనే దూకి చచ్చి ఉండేవాళ్ళం. బయట ఏదో ఆటో వచ్చినట్టుంది, చూద్దాం పదండి. పదరా. పదనమ్మా. కుటుంబరావు, కుటుంబరావు. తమ్ముడు అక్క, మనలో ఆయరే కదా? అవునే అక్క, ఆడే ఇలా ఇంటి ముందుకు వచ్చేసాడేటి? ఇంకా అర్థం కాలేదారా? ఆ చిట్టెమ్మ వాళ్ళని చూసినట్టున్నాడు. గతంలో జరిగిన నిజమేంటో వాళ్ళకి చెప్పడానికి ఫాలో అయ్యి వచ్చినట్టున్నాడు. అమ్మగారు వెళ్ళి వేసేయమంటారా? ఆగరా, అక్కడుంది చిట్టెమ్మ. తొందరపడితే అడ్డంగా దొరికిపోతాం. అలాగే అమ్మగారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయిపోతాం. ఒరే కుటుంబరావు. లాయర్ గారు, లాయర్ గారు మీరా? ఎన్నాళ్ళైంది కుటుంబరావు నిన్ను చూసి? ఆ రోజు ఇక్కడే ఇదే ఇంట్లో కాంతమ్మ పక్కన ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఏమైపోయావు కుటుంబరావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? నానా, ఈయన మీకు తెలుసా? ఎవరు కుటుంబరావు? ఎవరి అమ్మాయి? నా కూతురు బాబు. అదేంటి, ఆ రోజు ఈమె పాదానికి పుట్టుమచ్చ చూశాను, ఇప్పుడు చూస్తే కుటుంబరావు తన కూతురు అంటున్నాడు. అంతా అయోమయంగా ఉందే. కుటుంబరావు, నువ్వు చెప్పేది నిజమే కదా? సత్య ప్రమాణకంగా చెప్తాను బాబు, అది నా కను కూతురు. లేదు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. చెప్పండి బాబు, ఏటిలాగొచ్చినారు? ఏం లేదు కుటుంబరావు, గతంలో నువ్వే నేరాలు చేయలేదని, ఏ పాపము నీకు తెలియదని, జమీందారు గారి డబ్బు నువ్వు దొంగిలించలేదని నాకు తెలుసు. నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నేనే సాక్ష్యం. ఏట్లాయర్ గారు, మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని, ఏ నేరము చేయలేదని చెప్పడానికి మీరే సాచమా? అవునమ్మా. ఎంత శుభవార్త చెప్పారు లాయర్ గారు. ఆ వీరనారాయణ బాబాయ్ మా అమ్మని నాన్నని చంపడానికి ఎంట పడుతుంటే, మా అమ్మ నాన్న ఏ నేరం చేయలేదని నిరూపించుకోవటానికి నా దగ్గర సాక్ష్యం లేక అనుక్షణం భయపడుతూ దొంగల్లా దాక్కుని బతికాము. కానీ ఇన్నాటికి దేవుళ్ళ మీరొచ్చారు. మా అమ్మ నాన్నలకి జరిగిన నేరాలకి ఎట్టంటే సంబంధం లేదని నిలబెత్తి సాక్ష్యంగా నిలబడ్డారు. ఇప్పుడు నాకు భయం పోయింది లాయర్ గారు. ఇప్పుడే వీరనారాయణ బాబాకి ఫోన్ చేస్తాను. మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదని చెప్తాను. ఉన్న బలంగా కాంతమ్మ గారింటికి రమ్మని చెప్తాను.
ఇప్పుడు నిజమేటో మీరే చెప్పండి. అలాగే తల్లి, ఇప్పుడే ఫోన్ చెయ్యి. ఒరే లాయరు, ఆ రోజు నిన్ను అనవసరంగా వదిలేశాన్రా. అందువల్లే ఈ రోజు యముళ్లాగా నువ్వు నా ఇంటి ముందే నిలబడ్డావు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తే ఆ వీరనారాయణ చేతిలో నేను ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందిరా. ఇంకా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్.